అనుకున్నది హైదరాబాదు పీజీఆర్ సార్ది నియోజకవర్గంలో ఖైరతాబాద్ చౌరస్తాలో పెట్టినట్టుగా ఇండియా మార్కెట్ చౌరస్తాలో ముఖేష్ గౌడ్ గారిది పెట్టాలని మీకు కూడా అర్థమై ఉంటుంది పాత్రికేయ మిత్రులది. కింది కులాలు ఉంటే చులకనగా చూసే కొన్ని ప్రభుత్వాలకు మా ప్రభుత్వాలకు నేను 2 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నామా. ఇప్పటికి ఇది 10వ అంటే లోకల్ అక్కడ ప్రెస్ మీట్లు పెట్టిన, హైదరాబాద్లో చాలా 1,00,000 పోస్టర్లు కొట్టించి లాస్ట్ బర్త్డే కూడా పెట్టిన విగ్రహం పెట్టాలని. ఎందుకంటే నేను ఈయనతో పాటుగా కమ్మరి కృష్ణన్నది కూడా పెట్టాలి ఖైరతాబాద్లో. మళ్ళా తర్వాత పద్మశాలికి చెందిన నీకు సుధీర్ బాబు అన్న అని మున్నూరు కాపు మాజీ మలక్పేట ఎమ్మెల్యేది కూడా పెట్టాలని కొట్లాడుతున్నామా. ఎందుకంటే ఆయనతో సొమ్ము తిన్నోళ్ళు అందరూ మేమేం తినకున్నా పార్టీ మీద ఆయన మీద అభిమానంతో పెట్టాలంటున్నాం. ఆయనతో లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు పెట్టాలని ముందడుకు వస్తలేరు. ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెట్టిండి అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. మా బట్టి గారికి అడిగిపోతే ముఖేష్ అన్న విగ్రహం పెట్టాలని ఉంటుంది. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అడిగిపోతే ముఖేష్ అన్న విగ్రహం పెట్టాలని ఉంటుంది. మా షబీర్ అలీ సార్ అడిగిపోతే ముఖేష్ అన్న విగ్రహం పెట్టాలని ఉంటుంది. మా శ్రీధర్ బాబు గారికి పోతే ముఖేష్ అన్న విగ్రహం పెట్టాలని అంటాడు. మా దామోదర్ రాజు నరసింహ ముఖేష్ గౌడ్ సార్ ఇద్దరు ఒక తల్లి పిల్లలు అనేటోళ్ళు, మీకు తెలిసిన విషయం. మా దామన్న కూడా మనం పోయి మాట్లాడితే పెట్టాల బిడ్డ అని చెప్పి మేము అప్పుడు యువజన కాంగ్రెస్ లో స్టేట్ కమిటీలు ఉన్నాం 2010-9లో. సో మాకు ఆ బాధలు ఉన్నాయి. ఆయన నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఆయన మీద ముఖేష్ గౌడ్ గారి మీద ప్రేమ ఒకటే ఏంటంటే పక్క కూర్చోబెట్టుకుని అన్నం తినబెడతాడు. అలా కొడుకుల కంటే ఎక్కువ మాకు అది ఒకటే ప్రేమ. ఒక ముద్ద కలిపి చేతిలో పెట్టిండు, ఆ ముద్ద తిన్న విశ్వాసంతో ఆయన కోసం తాపత్రయం. థ్యాంక్ యూ. మీరు ఇంకా అడగాలన్నా వీళ్ళంతా మద్దతే కదమ్మా. సర్వనార్ డివిజను, ఐత్నార్ డివిజను, అమర్పేటు, ఉప్పలు, బోడుప్పలు, ఖైరతాబాదు అందరూ అమ్మా పెట్టవద్దు అనుకుంటారు కదా వాళ్ళు. బీసీ లీడర్లు పెడితే బీసీలు ఎదుగుతారు, ఎస్సీ లీడర్లు పెడితే ఎస్సీలు ఎదుగుతారు, ఎస్టీ లీడర్లు పెడితే ఎస్టీలు ఎదుగుతారు. ఆనాటి నుంచి చరిత్ర తెలంగాణలో 100 ఏళ్ల నుంచి 150 ఏళ్ల నుంచి కనుమరుగైన చరిత్ర అయినా కదా. ఇంకా చరిత్రలో చాలా మంది పెట్టేవి ఉన్నాయి. ఐటీ మీద కూడా పోరాడతా కానీ ఫస్ట్ హైదరాబాద్ ని స్టార్ట్ చేద్దామని మొదలుపెట్టి. కాంగ్రెస్ గెలవడానికి ఎన్ని కులాలు ఎన్ని మతాలు సపోర్ట్ చేసినాయన్న. ఆయన విగ్రహం పెట్టడానికి కూడా ఆయన కూడా కోరుకొని ఆయన కూడా ఒక రోజు లబ్ధి పొందిండా. లేకుంటే బీసీ లీడర్ కదా, బహుజన బిడ్డ కదా, మద్దతు కోసం అచ్చెన్న శ్రీనివాస్ గారు ఆయన కూడా సాంబశివుని తమ్ముడు, బయటోళ్ళు కాదు. జూలై 1కి జయంతి గట్టి అంటే ఫంక్షన్ హాల్లో చేసి అక్కడి నుంచి విగ్రహం పెట్టిందాక మేమే పెడతాం. ఇక కార్యాచరణ ఏముంటుంది, గడపార పారా తీసుకుపోయి తోవి విగ్రహం పెడతాం అంతే, ఇంకేటో ఏం లేదు. గడపార పారా తీసుకుపోయి విగ్రహం పెట్టుకుంటాం అన్న. ఇది మన తెలంగాణ. ఆయన గుట్టిన ఆయన ఇంటికాడ పెడుతున్నాం, మేము పోయి కొడంగల్లో పెడతలేం కదా. లేదు, బరాబర్ లేదు. ఉండుంటే ఇప్పుడు అలా గురువుది అలా పెట్టుకోమన్నాడు, మా గురువుని మేము పెట్టమని అడుగుతున్నాం. అర్థమైందా అన్న? ఆయన గురువుది ఆయన పెట్టుకుండు, మా గురువుది మేము పెట్టాలని కొట్లాడుతున్నాం. ఇంకేమైనా చెప్పనా? సైకిల్ కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్. నెక్స్ట్ ఇంకన్నా పెద్దలు మీ ఆలోచనలు పంచుకోవాలని నేను నా నోటితో ఎందుకన్నా జర్నలిస్టుల కంటే గొప్పని నేను కాదు. ఎందుకంటే మీ అడుగు జాడల్ని ఇవాళ అమర్పేట శ్రీనివాస్ యాదవ్ వీడ కూర్చుండంటే మీరు పెట్టిన భిక్ష, మీరు పెట్టిన ఆశీర్వాదం. రాహుల్ గాంధీని ప్రధానిగా ఓడగొట్టినటువంటి రామారావు పార్టీ విగ్రహంలో పెట్టారు. మరి మా ముఖేష్ గౌడ్ది మా పార్టీలో పుట్టినప్పుడు పెట్టాలి కదా అని ఆలోచన. అంటే రాహుల్ గాంధీని ప్రధాని ఎట్లా ఓడగొట్టిండు గౌడు మీకు వివరించాలి కదా. నేను పిఎం ఎలక్షన్లకు నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసిండు. అంటే రాహుల్ గాంధీకి ఆ ఎంపీలు సపోర్ట్ చేసి ఉంటే ఇలా ప్రధానమంత్రి ఆయన విగ్రహం తీసుకొచ్చి మా రాహుల్ గాంధీని ఓడగొట్టిన రామారావు విగ్రహం పెట్టాడు. ఎంతో సేవలు అందించిన మా ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టాలి. ప్రేమతోనే అడుగుతున్నాం. మా రేవంత్ అన్న కూడా మా పెద్దమ్మ కొడుకే కదా, కులం ఏదైనా ఉన్నా శూద్రుడే కదా. శూద్రుడు అంటే మనమంతా శూద్రులమే కాబట్టి, మన జాతి బిడ్డే కాబట్టి, మా రైతన్న కాబట్టి ఆయన కూడా లేబర్ మినిస్టర్గా చేసినప్పుడు మా ముఖేష్ అన్న, రేవంత్ అన్న అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఆయన కూడా హెల్ప్ చేసిండు. మా మీద దయదాల్సొద్దు కానీ కంపల్సరీ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరన్నా అంటే కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి ఉన్నోళ్ళు కార్యకర్తలు ముఖేష్ అన్న విగ్రహం పెట్టడంతో కాంగ్రెస్కు బలం అవుతుంది. 100% ఆయన వల్ల చాలా బలం అవుతుంది, పార్టీ బలపడుతుంది. నేను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కూడా ఈరోజు పెద్ద మనుషులు చాలా మంది 90% కనుమరుగాయి అంటే ఇళ్లలో కూర్చున్నారు. ఇప్పుడు తన చనిపోయినప్పుడు ముఖేష్ గౌడ్ గారు చనిపోయినప్పుడు టీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ కమ్యూనిస్టులు టీడీపీలు ఉన్న అన్ని పార్టీలు అనేక పార్టీలు అన్ని బీఎస్పీ కుల సంఘాలు అందరు నాయకులు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. గచ్చిబౌలి ఆయన దాన సంస్కరణప్పుడు మనం చూసిందే అది. ఈ నుంచి ఏడికన్నా గాంధీ భవన్ నుంచి కొన్ని వేల వందల కార్లు
నేనైతే అసలు ఒక 2-3 నెలలు కోలుకోలే. ఎందుకంటే ఆ లీడరు 2009కి ముందున్న లీడర్లు కార్యకర్తల కడుపు నింపి లీడర్ మార్చుకుంటాడు, కడుపు మార్చుకుంటాడు. ఈరోజు లీడర్ ఒక్కడే తింటాడు, కార్యకర్తలు మొత్తం అన్యాయం చేస్తారు. అంటే అట్లాంటి లీడర్ల కోసం కొట్లాడుతున్నాం. ఇప్పుడున్న లీడర్లు మాకేమొద్దు, ఇప్పుడున్న సినిమా హీరోలు వద్దు. ఎందుకంటే ఆయన విగ్రహం పెట్టాలి. బాలసుబ్రహ్మణ్యం ఎవరన్నా పైసలు తీసుకొని పాటలు పాడిండు, ఆయన సొంతంగా సేవలు చేసిండు. అట్లా బీసీ లీడర్ని, బహుజన లీడర్లని పెట్టాలనే ఒక కోరిక.